నాయి బ్రాహ్మణ కుటుంబ సభ్యులందరికీ నా నమస్తే అండి. మరి ఈ రోజు మరి మీ అందరి కోసం నాయి బ్రాహ్మణ నుండి అబ్బాయిలను తీసుకొచ్చాను. మరి ఇందులో సాఫ్ట్వేర్ ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, మరి కాలేజ్ లెక్చరర్ ఉన్నారు. మరి ఈ రోజు మరి మీ అందరి కోసం వివిధ జాబ్ చేసే వాళ్ళని అబ్బాయిలను అయితే తీసుకొచ్చాను. మరి ఈ వీడియోను మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూస్తే ఇందులో ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఏదైనా చూస్తేనే కదా మనకు అర్థమవుతుంది. మీ ప్రొఫైల్ కి తగ్గ మ్యాచ్ ఉండొచ్చేమో అని ఆ విధంగానే మీరు ఈ వీడియోని చూడండి. చూసి మరి మీరు వెంటనే ఆఫీస్ జగద్గిరి గుట్టలో ఉంటదండి. మీరు వెంటనే తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి వచ్చేసేయండి. CEO సార్ సాయిబాబా గారు ఉంటారు. మనకు పూర్తి వివరాలు అర్థమయ్యే విధంగా చెప్తారండి. ప్రతి ఒక్క ఏంటంటే అందరూ బాధపడుతున్నారు. ఏంటి మ్యారేజ్ బ్యూరో వెళ్తే వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకుంటారన్న ఆలోచన మీలో ఉండనివ్వకండి. ఏదైనా ప్రాబ్లం అనేది ప్రతి మనిషికి ప్రతి వ్యక్తికి వస్తది. వచ్చినప్పుడు మనం ఇలాంటి వస్తే మనకు ఆ దారి ఏంటనేది మన సాయిబాబా సార్ CEO సార్ చూపిస్తారు. కాబట్టి మీరు వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. ఈ రోజు నాయి బ్రాహ్మణ కుటుంబ సభ్యులందరికీ నా నమస్తే అండి. ఈ రోజు ఫస్ట్ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 14/4/1999, ఎత్తు 5'4" ఉంటారు. ఎడ్యుకేషన్ బీకామ్ చేశారు. మరి అబ్బాయి కాలేజీలో లెక్చరర్ గా చేస్తున్నారు. నెలకి ఒక 80,000 అయితే వస్తున్నాయి. మరి వీళ్ళు మన హైదరాబాద్ మల్కాజ్గిరిలో అయితే ఉంటున్నారు. ఇక్కడే మల్కాజ్గిరిలో సెటిల్ ఫ్యామిలీ అండి. ఓన్ హౌస్ ఉంది, ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. మరి అబ్బాయి డౌరీ కూడా పే చేయట్లేదు. ఎలా కావాలి అనుకుంటున్నాడు అంటే ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదు, ఎడ్యుకేషన్ పర్సన్ అయి ఉండి జాబ్ చేసే అమ్మాయి మాత్రం కావాలి, మంచి కుటుంబం నుంచి అర్థం చేసుకున్న అమ్మాయి అయితే చాలు అన్న ఉద్దేశం అబ్బాయి అయితే కోరుకుంటున్నారు. ఇలాంటి అబ్బాయి కోసం నాయి బ్రాహ్మణ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే మరి వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చానండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 2/11/1996, ఎత్తు 5'7" ఉంటారు. ఎడ్యుకేషన్ బి ఫార్మసీ చేశారు. మరి ఈ అబ్బాయి ఫార్మా కంపెనీలో చేస్తున్నారు. నెలకి ఒక 20,000 అయితే వస్తుంది. మరి వీళ్ళు మన హైదరాబాద్ చింతల్లో ఉంటున్నారు. మరి అక్కడే సెటిల్ ఫ్యామిలీ అంటే ఒక ఓన్ హౌస్ ఉంది. మరి అబ్బాయి రిక్వైర్మెంట్ ఏంటంటే ఓన్లీ ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదండి, జాబ్ చేసే అమ్మాయి ఎడ్యుకేషన్ పర్సన్ ఉంటే చాలు, జాబ్ ఏదైనా పర్లేదండి చేస్తే చాలు అన్న ఉద్దేశం. డౌరీ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మంచి కుటుంబం, అర్థం చేసుకున్న కుటుంబం అయితే చాలు అన్న ఉద్దేశం అబ్బాయిదండి. మరి ఇలాంటి అబ్బాయి కోసం నాయి బ్రాహ్మణ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. ఈ రోజు మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చానండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 26/4/1992, ఎత్తు 5'4" ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ గా చేస్తున్నారు. సంవత్సరానికి 8 లక్షల ప్యాకేజీ ఉందండి. మరి అబ్బాయి జూబ్లీహిల్స్ లో ఉంటున్నారు. మరి అక్కడే సెటిల్ అండి. హోమ్ హౌస్ ఇంకా ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. మదర్ ఫాదర్ ఉన్నారు. బ్రదర్స్ అండి, 2 బ్రదర్స్ ఒక సిస్టర్ అండి. ఈ అబ్బాయి పెద్దతను. మరి అబ్బాయి డౌరీ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మరి ఎలా కావాలి అనుకుంటున్నారు అంటే ఓన్లీ తెలంగాణలోనే కావాలి, ఎడ్యుకేషన్ పర్సన్ అయ్యి జాబ్ చేయాలి అన్న ఉద్దేశం అబ్బాయిదండి. ఓన్లీ సాఫ్ట్వేర్ మాత్రమే కావాలని కోరుకుంటున్నాడు. సెటిల్ అయిన ఫ్యామిలీ నుంచి వస్తే బాగుంటది, అర్థం చేసుకున్న అమ్మాయి అయితే చాలు అన్న ఉద్దేశం అబ్బాయిదండి. ఇలాంటి అబ్బాయి కోసం నాయి బ్రాహ్మణ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. ఈ రోజు మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చానండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 8/5/1998, 5'6" ఉంటారు. ఎడ్యుకేషన్ డిగ్రీ మాత్రమే చేశారు. మరి ప్రైవేట్ ఎంప్లాయీ గా చేస్తున్నారు. నెలకి 30,000 జీతం అయితే వస్తుంది. వీళ్ళు మరి మన గుంటూరులో అయితే ఉంటున్నారు. మరి గుంటూరులోనే సెటిల్ ఫ్యామిలీ అండ్ ఒక ఓన్ హౌస్ ఉంది. మరి అబ్బాయి డౌరీ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మరి ఎలా కావాలి అనుకుంటున్నారు అంటే ఓన్లీ గుంటూరులోనే, ఆంధ్రాలోనే కావాలి అనుకుంటున్నారు. ఎడ్యుకేషన్ పర్సన్ అయి ఉండి కొంచెం జాబ్ చేయాలన్న ఉద్దేశం అబ్బాయిదండి. మంచి కుటుంబం, అర్థం చేసుకున్న కుటుంబం అయితే చాలు అన్న ఉద్దేశం అబ్బాయిదండి. మరి ఇలాంటి అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నట్లయితే నా నాయి బ్రాహ్మణ కుటుంబ సభ్యులు మరి వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చానండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 14/11/1996, ఎత్తు 5'4" ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంటెక్ చేశారు. మరి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ గా చేస్తున్నారు. నెలకి 60,000 జీతం అయితే వస్తుంది. వీళ్ళు మన హైదరాబాద్ మేడ్చల్ అయితే ఉంటున్నారు. మరి మేడ్చల్ లో సెటిల్ ఫ్యామిలీ అండి. హోమ్ హౌస్ అనేది ఉంది. ఇంకా ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. మరి డౌరీ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మళ్ళీ అబ్బాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదండి, మంచి కుటుంబం అయితే చాలు, అమ్మాయి ఎడ్యుకేషన్ పర్సన్ అయి ఉండి జాబ్ చేయాలి అన్న ఉద్దేశం అబ్బాయి అయితే అనుకుంటుండు. మరి ఇలాంటి అబ్బాయి కోసం నాయి బ్రాహ్మణ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చానండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 12/9/1994, ఎత్తు 5'7" ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంకామ్ చేశారు. మరి అబ్బాయి ప్రైవేట్ ఎంప్లాయీ గా చేస్తున్నారు. నెలకి 50,000 జీతం అయితే వస్తుంది. వీళ్ళు మన హైదరాబాద్ ECL అయితే ఉంటున్నారు. మరి VCL లో మరి అయిన ఫ్యామిలీ అండి. హోమ్ హౌస్ ఉంది, ఇంకా ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. డౌరీ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మరి అబ్బాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదు, ఎడ్యుకేషన్ పర్సన్ అయి ఉండి జాబ్ చేయాలి అన్న ఉద్దేశం అబ్బాయి అయితే అనుకుంటున్నాడు. మంచి కుటుంబం అయితే చాలు, కుటుంబం మమ్మల్ని అర్థం చేసుకుంటే బాగా చూసుకుంటే చాలు అన్న ఉద్దేశం అబ్బాయికి. ఎక్కువ రిక్వైర్మెంట్ ఏం లేదు, మంచి కుటుంబం అయితే చాలు అన్న అబ్బాయి అయితే కోరుకుంటున్నాడు. మరి ఇలాంటి అబ్బాయి కోసం నా నాయి బ్రాహ్మణ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. చూసారు కదా, మీరు వినండి కూడా చూడండి. ఈ వీడియోని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూస్తే ఇందులో ఏంటి అనేది మీకు అర్థమవుతుందండి. మరి ఈ వీడియోని మీరు చూడండి, చూసి మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేస్తూ మీరు వాట్సాప్ లో కూడా స్టేటస్ పెట్టుకుంటే నలుగురు చూస్తారు, మీరు నలుగురికి చెప్పిన వారు కూడా అవుతారండి. ఇలాంటి ఈ వీడియో మరి మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మా అడ్రస్
అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరి గుట్ట. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. మరి ఈ వీడియో మరి మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి గంట కూడా కొట్టండి. ధన్యవాదాలు.